ఉంటుందండి? యాంగిల్ AGH ఈక్వల్ టు 120 degrees ఉంటుంది. చూడండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసమని మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఆ కాన్సెప్టే ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నామండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి డిస్కస్ చేసామండి. అయితే యాంగిల్స్లో కొన్ని యాంగిల్స్ 6 టైప్స్ చెప్పానండి మీకు. అక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, రైట్ స్ట్రైట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్, అలాగే కంప్లీట్ యాంగిల్. అయితే ఇవి కాకుండా యాంగిల్స్లో ఇంకా కొన్ని టైప్స్ ఉన్నాయండి. అవే పెయిర్ ఆఫ్ యాంగిల్స్. వాటిలో మనకి కాంప్లిమెంటరీ అలాగే సప్లిమెంటరీ యాంగిల్స్ అని 2 రకాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే రెండు యాంగిల్స్ కలిపితే వాటి యొక్క సమ్ అనేది 90 degrees అవ్వాలి. అలాగే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మనకి ఆ 2 యాంగిల్స్ కనుక కలిపితే వాటి యొక్క యాంగిల్ అనేది 180 degrees అవ్వాలండి. సో ఇప్పుడు ఇది మీరు గుర్తుపెట్టుకోవడానికి నా దగ్గర వచ్చిన ట్రిక్ ఉందండి. ఆల్ఫాబెట్స్లో మనకి ABC అనేది ఫస్ట్ వస్తుందండి. అలాగే ఎస్ అనేది మనకి నెక్స్ట్ వస్తుంది. సో ఫస్ట్ వచ్చేదానికి 90 degrees కూడా ఫస్టే వస్తుంది యాంగిల్స్ మనం లెక్క పెట్టుకుంటే. సప్లిమెంటరీ యాంగిల్స్ ఆల్ఫాబెట్లో ఎస్ అనేది చివరిన వస్తుంది కాబట్టి 180 degrees. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందండి. దాన్ని ఇలా 2 విధాలుగా డివైడ్ చేస్తే ఒక సైడ్ యాంగిల్ ఏమో 30 degrees, అలాగే ఇంకో సైడ్ యాంగిల్ ఏమో 60 degrees ఉంటాయి. ఈ రెండింటి యొక్క సమ్ము మనం కాంప్లిమెంటరీ యాంగిల్ అంటామండి. అది 90 degrees అవ్వాలండి. అలాగే ఈ సప్లిమెంటరీ యాంగిల్ అంటే 180 degrees ఉంటుందండి. అయితే వాటిలో ఒక బైసెక్టర్ లైక్ ఆ యాంగిల్ 180 degreesని 2 విధాలుగా డివైడ్ చేసుకోవాలండి. దాన్ని మనం ఒకటి θ1 అనుకుంటే ఇంకోటి θ2 అనుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ θ1 కనుక మనకి 60 degrees అయితే θ2 అనేది మనకి ఎంత అవ్వాలండి? 120 degrees అవ్వాలి. ఈ రెండింటి సమ్ అనేది మనకి ఖచ్చితంగా 180 degrees అయితే అప్పుడు దాన్ని మనం సప్లిమెంటరీ యాంగిల్ అంటామండి. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees అండి. సప్లిమెంటరీ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees అండి. అయితే ఇప్పుడు మనం ట్రాన్స్వర్సల్ యాంగిల్స్ గురించి మాట్లాడుకుందామండి. ట్రాన్స్వర్సల్ లైన్స్ గురించి మీకు తెలుసు కదండి. ట్రాన్స్వర్సల్ లైన్స్ ఈ ట్రాన్స్వర్సల్ లైన్ ద్వారా మనకి కొన్ని యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయండి. అవి ఏంటి అనేది చూడండి. యాంగిల్స్ మేడ్ బై ట్రాన్స్వర్సల్ లైన్స్. చూడండి, మనకి ట్రాన్స్వర్సల్ లైన్స్ అంటే ఏంటంటే, ట్రాన్స్వర్సల్ లైన్స్ అంటే మనకి ఈ విధంగా ఉంటాయి. అయితే ఈ ట్రాన్స్వర్సల్ లైన్స్ని ఒక లైన్ అంటే ఈ ట్రాన్స్వర్సల్ లైన్స్లో మనకి కొన్ని యాంగిల్స్ అనేవి కనపడతాయి. చూడండి, ఇది 1 2 3 4 ఈ పేర్స్ అనుకుంటే చూడండి 5 6 7 8 ఇవన్నీ యాంగిల్స్ అనుకోవచ్చు అండి. మనం థీటాస్గా ఇంటిమేట్ చేయొచ్చు అండి. ఇది లైన్ L, ఇది M అనుకుంటే, ఇది N అనుకుంటే. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చూడండి, ట్రాన్స్వర్సల్ లైన్స్లో మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఉంటాయండి. చూడండి, ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే మనం
చూడండి క్లియర్గా. corresponding యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఈక్వల్ సైడ్ అండి, ఈక్వల్ సైడ్స్లో ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ ఎల్ చూడండి, యాంగిల్ 1 అనేది ఎక్కడైతే ఉందో లైన్ ఎంలో కూడా చూడండి, ఇక్కడ యాంగిల్ 1 అయితే ఏ ప్లేస్లో ఉందో లైన్ ఎంలో కూడా యాంగిల్ 5 అనేది అదే ప్లేస్లో ఉంది. సో ఆ రెండు మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. యాంగిల్ 1 అండ్ యాంగిల్ 1 అండ్ యాంగిల్ 5, యాంగిల్ 1 యాంగిల్ 5 అండ్ ఇంకెక్కడ ఉన్నాయండి సేమ్ మనకి యాంగిల్ 4 యాంగిల్ 8, యాంగిల్ 4 యాంగిల్ 8, ఇంకా యాంగిల్ 2 యాంగిల్ 6, యాంగిల్ 2 యాంగిల్ 6 అండ్ యాంగిల్ 3 యాంగిల్ 7, యాంగిల్ 3 యాంగిల్ 7. సో ఇవన్నీ మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ అంటామండి, అంటే ఈక్వల్ సైడ్స్. మరి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటామండి. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే చూడండి యాంగిల్ 2 అలాగే యాంగిల్ 8, వర్టికల్గా మనకి యాంగిల్ 2 యాంగిల్ 8 అలాగే యాంగిల్ 1 యాంగిల్ 3. చూడండి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. ఆపోజిట్ యాంగిల్స్, ఈ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఏంటంటే చూడండి మనకి ఈ లైన్ ఎం అనే దాంట్లో లైన్ ఎల్ అనే దాంట్లో మనకి ఈ లైన్ ఎల్ అనే దాంట్లో చూడండి మనకి యాంగిల్ 1 అలాగే యాంగిల్ 3 అనేవి మనకి ఆపోజిట్గా ఉంటాయి. అలాగే యాంగిల్ 2 అలాగే యాంగిల్ 4 అనేవి ఆపోజిట్గా ఉన్నాయి. మరి లైన్ ఎంలో చూడండి, లైన్ ఎంలో చూడండి యాంగిల్ 6 అలాగే యాంగిల్ 8 అండ్ యాంగిల్ 5 అలాగే యాంగిల్ 7 అనేవి మనకి ఆపోజిట్గా ఉన్నాయి. ఇట్లా మనం వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అని చెప్పొచ్చండి. మరి ఇంట్లో ఇంకొక ఇంపార్టెంట్ టైప్ ఉందండి, అదేంటో చూద్దాం. చూడండి అదేంటంటే ఇంటీరియర్ యాంగిల్స్ అలాగే ఎక్స్టీరియర్ యాంగిల్స్. దానికి మనం సింపుల్గా ఇట్లా చెప్పుకోవచ్చండి, ఆల్టర్నేట్ యాంగిల్స్. ఈ ఆల్టర్నేట్ యాంగిల్స్లో మనకి 2 రకాలు ఉంటాయండి, ఇంటీరియర్ అలాగే ఎక్స్టీరియర్ అని. ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఆల్టర్నేట్ యాంగిల్స్లో చూడండి మనకి ఇక్కడ 3 అలాగే 4 ఇంటీరియర్ యాంగిల్స్, ఈ లైన్ మీద 5 అలాగే 6 ఇంటీరియర్ యాంగిల్స్. చూడండి ఇంటీరియర్ యాంగిల్స్. మరి ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏంటంటే 2 అలాగే 1 అనేది ఎక్స్టీరియర్ యాంగిల్, 7 అలాగే 8 అనేవి ఎక్స్టీరియర్ యాంగిల్స్, అంటే బయట పక్కన ఉండేయండి. సో ఇప్పుడు మనం ఇంటీరియర్ యాంగిల్స్ని చూడండి ఎలా ఉంటాయో. ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 5. చూడండి ఇంటీరియర్ యాంగిల్లో యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 5. అలాగే యాంగిల్
4 ఈక్వల్ టు యాంగిల్ 6. మరి ఎక్స్టీరియర్ యాంగిల్స్ చూడండి, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 8, అలాగే యాంగిల్ 7 ఈక్వల్ టు యాంగిల్ 1. సో ఇవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనొచ్చండి. మరి వీటికి సంబంధించి మనం వచ్చిన ప్రాబ్లం అనేది చూద్దాం. చూడండి, మనల్ని ఇలా అడుగుతున్నాడండి. చూడండి, ఈ విధంగా క్వశ్చన్ అనేది ఇచ్చాడు. మనకి ట్రాన్స్వర్సల్ లైన్స్ ఇచ్చి యాంగిల్ ఈడిఈ ఒక నిమిషం అండి, యాంగిల్ ABCDEFGH యాంగిల్ EHD అనేది ఇచ్చాడండి. మనల్ని AGF అనేది కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మనకున్న వాల్యూస్ ఏంటంటే ఓన్లీ 60 degrees మాత్రమే ఇచ్చాడు ట్రాన్స్వర్సల్ లైన్స్లో. ఇక్కడ మనం AGF అనేది కనుక్కోవాలండి. సో మనం కరస్పాండింగ్ యాంగిల్స్ కనుక ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఈ కరస్పాండింగ్ సైడ్ EDF ఎట్లయితే ఉందో మనకి HGB కూడా కరస్పాండింగ్ సైడ్ అండి. సో మనకి ఇది కూడా 60 degrees అయ్యిద్ది. కరస్పాండింగ్ సైడ్ సేమ్ యాంగిల్స్ అనమాట. సో ఇప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు మనకి చూడండి, ఈక్వల్ అయినప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ అంటేనే మనకి ఈక్వల్. ఇది 60 degrees అయితే ఇప్పుడు మనకి రిమైనింగ్ యువతల పక్కన అంటే యాంగిల్ AGH ఎంత ఉంటుందండి? యాంగిల్ AGH ఈక్వల్ టు 120 degrees ఉండిద్ది. ఎలా ఉండిద్ది అని కనుక మీరు అడిగితే చూడండి, ఒక హారిజాంటల్ లైన్ ఉంటే ఆ హారిజాంటల్ లైన్ టోటల్ యాంగిల్ ఎంత అండి? 180 degrees ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇటువైపు ఇది కట్ చేసినప్పుడు మనకి ఈ యాంగిల్ అనేది 60 degrees అని ఇచ్చాడు. సో 180 degreesలో 60 degrees పోతే రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంటుంది అండి? 120 degrees ఉండేది. సో అదే మనం ఇక్కడ చేసాం. మరి ఇప్పుడు ఈ లైన్ చూడండి, ఇది కూడా హారిజాంటల్ లైన్ కదండి, ఇది కూడా హారిజాంటల్ లైన్. మరి దీని కూడా 180 degrees ఉండేది కదా. 180 degreesలో మనకు ఆల్రెడీ 120 degrees ఇక్కడ ఉంది. ఇది యాంగిల్ AGH చూడండి, యాంగిల్ AGH అనేది 120 degrees ఉంది. మరి అప్పుడు యాంగిల్ AGF ఎంత ఉంటుందండి? యాంగిల్ AGF ఈక్వల్ టు 60 degrees. సో మనల్ని లెక్కలో అడిగింది యాంగిల్ AGF అడిగాడు కాబట్టి 60 degrees చెప్పవచ్చు. సో ఇదండి. ఇప్పుడు దీంట్లోనే మీరు కనుక్కోనండి, యాంగిల్ CHE కనుక్కోనండి. అలాగే దీంట్లోనే మీరు యాంగిల్ FGB కూడా కనుక్కోనండి ఎంత వస్తుందో. అలాగే మీరు నెక్స్ట్ టైము ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 60 degrees కాకుండా మీరు 40 degrees పెట్టి ట్రై చేయండి. దీని ప్లేస్లో మీరు 40 degrees పెట్టి ట్రై చేయండి ఈ క్వశ్చన్స్. సో మనం దీని మీద ఈ యాంగిల్స్ మీద ఇంకో ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. చూడండి, మనల్ని ఇలా డయాగ్రామ్ ఇచ్చి ఎక్స్ వాల్యూ అనేది కనుక్కోమన్నాడండి. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఇక్కడ మనం 30 degrees తీసుకుందాం. సో ఫైండ్ వాల్యూ ఆఫ్ ఎక్స్. చూడండి, ఇక్కడ యాక్చువల్గా మనం దీన్ని ఏమనొచ్చు అండి? సప్లిమెంటరీ యాంగిల్స్ అనొచ్చు.
సప్లిమెంటరీ యాంగిల్ అనేది టోటల్ 180 degrees ఉంటుందండి. సో ఇక్కడ మనకి టోటల్ 180 degrees ఉంటాయి. మనకి ఎక్స్ వాల్యూ అనేది తెలియదు. 180 degrees ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 20 degrees ప్లస్ 30 degrees ప్లస్ ఎక్స్ మైనస్ 30 degrees. సో టోటల్గా ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే 2x ప్లస్ 20 ప్లస్ 30 50 మైనస్ 30 50 మైనస్ 30 20. సో మనకి టోటల్గా వచ్చే వాల్యూ ఎంత చూడండి. మనకి టోటల్గా వచ్చే వాల్యూ 160 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్ టు 80 degrees. సో ఇప్పుడు మనం ఇది 80 degrees ప్లస్ 20 degrees, అలాగే ఇది 80 degrees మైనస్ 30 degrees అవుతుంది. సో టోటల్గా ఇక్కడ 50 degrees, ఇక్కడ 100 degrees, అలాగే ఇక్కడ 30 degrees. సో టోటల్గా మొత్తం ఎంత అయినాయండి 100 ప్లస్ 30 130 ప్లస్ 50 180 degrees. సో మనకి ఈ ఎక్స్ వాల్యూ అనేది కనుక్కోవడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన క్లాస్. మన నెక్స్ట్ క్లాస్లో ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలాగే ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.